హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ ఏ లాంగ్ టైం లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక చిన్న వీకెండ్ గెట్ అవేలాగా ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాము. అది కూడా మా యానివర్సరీ స్పెషల్గా. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ జర్నీలో మీకు అందరు చూపిస్తాను. ఇదైతే సాటర్డే మార్నింగ్ మొత్తం రెడీ అయిపోయాము. ఇంకా మధ్యాహ్నం డ్రైవ్లో తినడానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. లంచ్ చాలా సింపుల్గానే ప్లాన్ చేసాము, హెవీగా కాకుండా అండ్ టైం టేకింగ్ కాకుండా సింపుల్గా చేసేసాను. అదేంటంటే టొమాటో కర్రీ చేశాను అండ్ అలాగే పన్నీర్ కర్రీ. ఇక్కడైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకెందుకు లేట్, వెళ్తూ మాట్లాడుకుందాం అన్ని విశేషాలు. నేపుల్స్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే 10:30 వస్తుంది టైము. సో అక్కడికి రీచ్ అయ్యేసరికి 1 అవుతుంది. సో డైరెక్ట్గా బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళిపోతాము. ఆ తర్వాత హోటల్లో చెక్-ఇన్ అవుతాము. మీకు మా జర్నీ అంతా చూపిస్తాము, ఎక్కడెక్కడికి వెళ్తాము. ఒకవేళ ఎవరైనా నేపుల్స్కి వెళ్ళాలనుకుంటే ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు, 2 డేస్లో ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది మీకు అందరికి చూపిస్తాను. స్టే ట్యూన్ అండ్ వీడియో చివరి దాకా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే హైవే ఎక్కాము, I-75, 160 మైల్స్ ఒకటే రోడ్డు. నేపుల్స్కి వెళ్ళే దారిలో మధ్యలో పోర్ట్ మేట్స్ అనే ప్లేస్ ఉంది. అక్కడ ఆగి గ్యాస్ పట్టించుకొని అండ్ అలాగే లంచ్ కూడా చేసి మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయ్యాము. పోర్ట్ మేట్స్ నుంచి నేపుల్స్కి ఒక 30 మైల్స్ ఉందనుకుంటాను. అక్కడ నుంచి ఒక ½ అన్ అవర్ టు 40 మినిట్స్ పడుతుంది. ఇది మా లంచ్ అనమాట, పన్నీర్ కర్రీ అండ్ టొమాటో రైస్. నాకు జర్నీలో టొమాటో రైస్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు కూడా బాగానే కుదురుతుంది. నాకు ఇంకా జర్నీ అంటే టొమాటో రైసే, ఇంకా ఏది కూడా ఊహించను. అందుకనే ఎప్పుడైనా నేను ఇదే చేసుకుంటాను. వచ్చేసాం, రీచ్ అయిపోయాం నేపుల్స్కి. మధ్యలో కాసేపు ఒక బ్రేక్ తీసుకున్నాము ప్యాక్ గ్యాస్కి. ఆ తర్వాత ఫుడ్ కూడా తినేసి డైరెక్ట్గా ఇంకా బొటానికల్ గార్డెన్కి వెళ్ళిపోతున్నాము. టైం ఇప్పుడు 1:30 అయింది. వెళ్ళి టికెట్స్ తీసుకొని ఇంక వెళ్ళిపోవడం. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది, చూడాలి ఎలా వెళ్తామో ఏంటి అనేది. My God, nobody is here. Your destination is on the left. ఇది ఎంట్రన్స్ అనమాట. కార్ పార్క్ చేసి ఎంటర్ అయ్యాము. ఇక్కడ దీనికి ప్రైస్ వచ్చేసి $25 పర్ పర్సన్ ఉంది బొటానికల్ గార్డెన్స్కి. ప్లాంట్స్ అండ్ సీనరీస్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎంట్రీ వే చాలా బాగుంది అండ్ కొన్ని యూనిక్గా వాళ్ళు డిజైన్ చేశారు బొటానికల్ గార్డెన్స్లో, అవి చూపిస్తాను. అండ్ ఒక చిన్న ట్రైల్ ఉంది, 2 ట్రైల్స్ ఏమో ఉన్నట్టున్నాయి, 2 కంప్లీట్ చేసాము. ఫుల్ పార్క్ అంతా కూడా మ్యాప్స్ ఇస్తారు, మనం ఎక్కడైనా మిస్ అయినా మ్యాప్స్ని చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ పార్క్ టైమింగ్స్ 5 వరకే ఉంది. సో ఆ తర్వాత ఇంకో ఈవెంట్ ఏదో జరిగింది. మేము 1:32 అలా ఎంటర్ అయ్యాము. ఈవినింగ్ 5 దాకా ఉన్నాము. మేము చూసిన వాటిలో కొన్ని మంచి స్పాట్స్ క్యాప్చర్ చేసి పెట్టాను. వీటిలో మీకు ఏది
నచ్చిందో నాతో కామెంట్స్లో చెప్పండి. ఇందాక ఎంట్రీవే అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఎంత మంచిగా అరేంజ్ చేస్తున్నారో. ఇలాంటివి లోపల ఇంకా చాలా ఉన్నాయి, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అన్నీ ఉన్నాయి. ఎండున్నా పెద్ద ఎండ అనిపించట్లేదు. చట్నీ స్టేట్ డ్రింకింగ్ వాటర్ ఇలా గార్డెన్ అంతా ప్లేస్ చేస్తున్నారు. అండ్ అలసిపోయినప్పుడు కూర్చునే దానికి చిన్న చిన్న సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. మా బొటానికల్ గార్డెన్ ట్రిప్ అయిపోయింది. సో దీని తర్వాత మేము నేపిల్స్ పైర్కి వెళ్తున్నాము సన్సెట్ చూడడానికి. సో స్టే ట్యూన్ ఫర్దర్. బొటానికల్ గార్డెన్ నుంచి ఒక 5 miles ఉంది నేపిల్స్ పైర్కి. సో ఇప్పుడే నేపిల్స్ పైర్కి వచ్చాము. కార్ పార్క్ చేసి పే స్టేషన్లో పే చేస్తున్నాము. పే చేశాక ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇలా కార్ పార్క్ చేసి వాళ్ళు బోర్డ్స్ పెడతారు, పే హియర్ అన్నట్టుగా. సో స్కానర్ ఉంటుంది, ఆ QR కోడ్ స్కాన్ చేసి దాంట్లో లాగిన్ అయ్యి మనం పే చేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి మనీ పార్కింగ్ 1 hourకి $5 అండ్ 2 hours-కి $10. పర్లేదు, రీజనబులే బయట వాటితో పోల్చుకుంటే. సో ఇలా ఓన్లీ బీచ్ పార్కింగ్ కోసమే అని చెప్పి ఇలా ఇస్తారు, పే అడ్మిషన్ అని. లేదంటే మిషన్ కనిపించకపోతే మనం ఇలా QR కోడ్ కూడా స్కాన్ చేసుకొని చేసుకోవచ్చు. మనం పార్కింగ్కి ఇలా పే చేయకపోతే మనకి టికెట్ పడుతుంది. ఇక్కడ చెకింగ్కి వస్తారు పోలీసు. వాళ్ళు చెకింగ్కి వచ్చినప్పుడు మన కారు కనుక పే చేయకుండా ఉన్నామంటే టికెట్ పార్కింగ్కి, మనకి టికెట్ పెట్టేసి వెళ్ళిపోతారు. మనం ఎంత ఫైన్ పడితే అంత కట్టాల్సి వస్తుంది. సో బెటర్ ఖచ్చితంగా కార్ పార్కింగ్కి ఫీ ఉన్నప్పుడు కార్ పార్కింగ్ ఫీ కట్టాలి. బీచ్కి వచ్చేసాం. బాగానే ఉంది, చూడాల్సిన ఒకసారి 1 time వాచ్ అనమాట. సో సన్సెట్ దాకా ఉండట్లేదు. ఇప్పుడైతే ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ తినేసి డిన్నర్ తినేసి రూమ్కి వెళ్ళిపోయి చెకింగ్ చేసేస్తాము. ఫస్ట్ ఈరోజు బాగా డ్రైవ్ అంతా చేసాం కాబట్టి టైర్డ్ అయిపోయాము. యాక్చువల్గా అయితే మేము 5th Avenue సౌత్కి కూడా వెళ్ళాలి. ఇట్స్ షాపింగ్ స్ట్రీట్ లాగా అది. ఒకసారి నైట్ వైబ్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాము. బట్ ఈరోజు కొంచెం కుదరట్లేదు. సో రేపు కవర్ చేస్తాం, అది మధ్యాహ్నం కవర్ చేస్తాం.
ఇప్పుడైతే హోటల్కి వచ్చేసాము. 8:39 అలా అయింది టైము. లోపల చెకింగ్ చేసాము. చాలా వెరైటీగా చేసాము చెక్-ఇన్. అది ఎలా చేసాము మీకు చెప్తాను, కాదు చూపిస్తాను. హోటల్ లోపల చూస్తే అసలు ఒక్కరు కూడా లేరు, ఈవెన్ రిసెప్షనిస్ట్ కూడా లేరు, అంతా ఖాళీగా ఉంది. చెక్ చేసాక చూస్తే అక్కడ డిజిటల్ చెక్-ఇన్ ఉంది. సో అది చేసి లోపలికి వెళ్ళామన్నమాట. ఇది మా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేను దీని మీద షార్ట్ కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫైనల్గా మా రూమ్కి అయితే ఎంటర్ అయిపోయాము. చిన్న రూమ్ టూర్ కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. డే 2 వీడియోని త్వరలో పోస్ట్ చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.